నోరూరించే గులాబ్ జామ్ని చక్కగా సాఫ్ట్గా ఇంకా పాకం చిక్కపడకుండా పగులనేది ఎక్కడా రాకుండా ఉండాలన్నా రౌండ్గా చేసుకోవాలన్నా ఎలా చేయాలనేది కొన్ని టిప్స్ పాటించినట్లయితే చక్కటి గులాబ్ జామ్ని టేస్టీగా తయారు చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఆశీర్వాద్ గులాబ్ జామును మిక్స్ తీసుకుంటున్నాను. ఏ బ్రాండ్ గులాబ్ జామున్ ఇన్స్టెంట్ మిక్స్ అయినా పర్వాలేదు, కానీ ఇక్కడ మనం కొలతలతో తీసుకున్నట్లయితే కరెక్ట్గా నేను చెప్పిన విధంగా చేసినట్లయితే చాలా టేస్టీ అయిన గులాబ్ జామ్ రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఆశీర్వాద్ గులాబ్ జామ్ ఇన్స్టెంట్ మిక్స్ 2 కప్పుల వరకు అయింది. బౌల్లో వేసేసుకోండి. 2 కప్పుల పిండికి మనకి అరకప్పు వరకు పాలు పడతాయి. 1 కప్పు పాలు తీసుకొని అరకప్పు అయ్యే వరకు మరిగించేసుకొని దాని మేగడ వేసుకోండి. ఇలాగా మేగడ వేయడం వల్ల మనకి గులాబ్ జామ్ అనేది టేస్ట్ చాలా పెరుగుతుంది. నార్మల్గా మనం చేసేదానికన్నా ఇలా మేగడ వేసి చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పాలు వేసుకుంటూ మనం వేళ్లతో మాత్రమే కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు గట్టిగా ప్రెజర్ ఇవ్వకండి. పైన జస్ట్ అలా కలుపుకున్నట్లయితే మనకి బాగా పిండి అనేది బాగా కలుస్తుంది. పిండి మనం మరీ గట్టిగా కలుపుకోకూడదు. మనం కలిపిన తర్వాత చేతికి అంటుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి చాలా మెత్తగా వస్తాయి. చూడండి, మనకి చేతికి అంటుకుంది కదా. ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఒకవేళ నెయ్యి లేదు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. కానీ నెయ్యి వేస్తే స్వీట్కి చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేదంటే డాల్డా అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా నెయ్యి వేసిన తర్వాత కలిపినట్లయితే మనకి ఇంకా చేతికి అనేది అంటుకోదు. పిండి కూడా చూడండి చాలా మెత్తగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసి చూడాలి. ఇలాగ మనం విడదీసి చూసినట్లయితే మనకి ఎయిర్ గ్యాప్స్ రావాలి. అప్పుడే మనకి పిండి బాగా కలిసినట్టు. చూడండి, ఎయిర్ గ్యాప్స్ వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అలానే వదిలేయండి. గులాబ్ జామున్కి మెయిన్ పాకం చేయడం. ఇక్కడ పాకం చేసేటప్పుడు వెడల్పైన తీసుకోండి. దీనిలో నేను 2 కప్పుల వరకు పంచదార వేసుకుంటున్నాను. 2 కప్పులు పిండి తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు పంచదార, 2 కప్పులు నీళ్లు వేసుకోండి. పాకం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఉంటే ఇంకో కప్పు యాడ్ చేసుకోవచ్చు పంచదార. అప్పుడు 3 కప్పులు పంచదార, 3 కప్పులు నీళ్లు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. చాలామందికి గులాబ్ జామ్ చేసిన తర్వాత పాకం గట్టిపడుతూ ఉంటుంది. అలా గట్టిపడకుండా ఈరోజు మనం చిన్న టిప్స్ పాటించుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని పొయ్యి మీద పాకం రానివ్వండి. ఈలోపు మనకి పిండి కూడా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం చిన్న ముద్దలుగా విడదీసుకోవాలి. ముందే బాసులా చేసుకోకుండా పిండిని చిన్న ముద్దలుగా డివైడ్ చేసుకోండి. అన్నీ ముందే డివైడ్ చేసుకున్నట్లయితే ఉండలన్నీ కూడా ఒకే విధంగా సమానంగా వస్తాయి. పిండి తీసుకున్నప్పుడు మరీ పెద్దవి తీసుకోకండి, చాలా చిన్నగా తీసుకోండి. మనం పాకంలో వేసిన తర్వాత అవి ఉబ్బి మనకి పెద్దగా అవుతాయి. ఇప్పుడు నెయ్యి తీసుకోండి. నెయ్యి లేదు అనుకుంటే పాలైనా పర్వాలేదు, అరిచేతికి రాసుకున్న తర్వాత చిన్న పిండి ముద్దను తీసుకొని గట్టిగా కొంచెం ప్రెజర్ ఇస్తూ ఇలాగా అరిచేతితోనే చేసుకోవాలి. ఎక్కడ గులాబ్ జామ్ అనేది వేళ్లతో చేయకూడదు, అరిచేతిలో పెట్టుకొని చేయాలి. చూడండి, చక్కగా రౌండ్గా వచ్చింది, ఎక్కడ పగులు రాలేదు. ఈ టిప్ని మాత్రం అసలు మర్చిపోకండి. మనం గులాబ్ జామ్ చేసేటప్పుడు ఎప్పుడూ అరిచేతితోనే చేసుకోవాలి. కొంచెం ప్రెజర్ ఇచ్చినట్లయితే మనకి చక్కగా రౌండ్గా బీటలు లేకుండా వస్తాయి. ఇంకా పాలు కానీ నెయ్యి కానీ రాసుకోండి, ఇంకా అసలు పగులు అనేదే రాకుండా ఉంటాయి. ఇలాగే మొత్తం అన్నీ కూడా ముందే రెడీ చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి. పిండి ముద్దలన్నీ కూడా ముందే రెడీ చేసుకున్నాం కాబట్టి మనకి అన్నీ ఒకే విధంగా ఒకే రౌండ్ షేప్లో వస్తాయి. చాలామంది గులాబ్ జామే అనుకుంటాం, కానీ గులాబ్ జామ్లో ఉన్న టేస్టు వేరే ఏ స్వీట్కి ఉండదు. చూసారు కదా, రెడీ అయిపోయి బాల్స్ అన్నీ. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టేసుకోండి. కళాయిలో మనం ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ మనం కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ని మనం వేడవనివ్వాలి. ఇది వేడయ్యే లోపు మనకి పాకం అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పాకం ఒకసారి బాగా కలిపేసుకోండి. పాకం అయిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే మనం చేతితో పట్టుకున్నట్లయితే కొంచెం ఇలాగా స్టిక్కీగా అవ్వాలి, కొంచెం అంటుకోవాలి. అలానే మరీ చిక్కపడకూడదు. మరీ చిక్కపడినట్లయితే మనకి గులాబ్ జాములు గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు 4 యాలక్కాయలు తీసుకొని వాటిని మిక్సీలో వేసుకొని పౌడర్లా చేసి వేసుకోండి. ఒక నిమ్మకాయ ముక్క తీసుకొని దాని రసాన్ని వేసుకోండి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల మనకి పంచదార 2 రోజులైనా కూడా గడ్డ కట్టకుండా ఉంటుంది. కంపల్సరీ మనం నిమ్మకాయ వేసుకోవాలి, తప్పకుండా వేసుకోండి. ఈ టిప్ మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకానికి మూత పెట్టేసుకోండి. ఇది మనకి వేడిగానే ఉండాలి.
ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని నెక్స్ట్ మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఒకసారి వేడైందో లేదో చెక్ చేసుకోండి. మరీ ఎక్కువ వేడి అవ్వకూడదు. ఎప్పుడైనా కానీ గులాబ్ జామ్కి కొంచెం వేడి మాత్రమే అవ్వాలి. లైట్గా వేడైన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం తయారు చేసుకున్న బాల్స్ని దీనిలో వేసేసుకోవాలి. బాల్స్ వేసేటప్పుడు చూడండి, ఆయిల్ మరిగినట్టు మనకు కనిపించలేదు, జస్ట్ కొంచెం వేడి అవ్వాలంతే. ఇలా కొంచెం వేడైనట్లయితే మనకి లోపల వరకు గులాబ్ జాములు చక్కగా ఉడుకుతాయి. లేదంటే కనుక తొందరగా వేగిపోయి లోపలంతా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మనం రౌండ్గా ఇలాగా పైన అనాలి. మనం గరిటతో గట్టిగా ప్రెజర్ ఇవ్వకూడదు. పైన జస్ట్ ఇలా అన్నట్లయితే అన్ని వైపులా కూడా మనకి కరెక్ట్గా రౌండ్గా మనకి ఒకే కలర్ వస్తాయి. లేదంటే ఒకవైపు నల్లగా ఒకవైపు ఎర్రగా అలా వస్తాయి. కాబట్టి మనం ఇలా జస్ట్ తిప్పుకొని నెక్స్ట్ గరిటె పెట్టుకొని వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. గులాబ్ జాములు ఎప్పుడైనా కానీ బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. తెల్లగా ఉండగా తీసేయకూడదు. ఒకవేళ మనకి మాడిపోయేమో అని డౌట్ రావాలి. అంత ఎర్రగా అయ్యే వరకు వేయించేసుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని స్టెయినర్లో వేసేసుకొని వెంటనే వేడిగా ఉన్నప్పుడే ఆల్రెడీ మనకి పాకం కూడా వేడిగా ఉంది, మూత తీసి వేడివేడిగా దీనిలో వేసేసుకోవాలి. పాకం చల్లారింది అనుకోండి, ఒకవేళ వేడి చేసుకోండి. ఇక్కడ నాకు వేడిగానే ఉంది కాబట్టి పొయ్యి మీద తీసి అలానే వేసేసుకొని వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ రెండోసారి కూడా గులాబ్ జాములు వేసేసుకొని వీటిని కూడా వేయించేసుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత వీటిని కూడా మళ్ళీ మూత తీసి మళ్ళీ ఆ పాకంలో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వేస్తూ ఉండండి, మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్ని గులాబ్ జాములు వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఒకసారి పాకంలో మునిగే లేదో చెక్ చేసుకోండి. జస్ట్ పైన ఏమన్నా ఉంటే లోపలికి అనేసుకోండి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ. ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఒకసారి అటు ఇటు అనుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలానే వదిలేయండి. 10 నిమిషాలు మూత పెట్టి అలానే వదిలేసినట్లయితే మనం చిన్నగా ఉన్న గులాబ్ జాములన్నీ పాకం అంతా పీల్చుకొని చక్కగా ఉబ్బిపోతాయి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. వావ్, గులాబ్ జాములు సూపర్గా రెడీ అయిపోయాయి. మీగడతో తయారు చేసాం కాబట్టి ఇంకా టేస్ట్ వస్తాయి. ఎవరైనా కానీ ఏ స్వీటు తిన్నన్న వాళ్ళు కూడా గులాబ్ జామ్ చూసిన వెంటనే తినేస్తారు. చూడండి, మనం వేయించినప్పుడు ఈ సైజులో ఉంది. పాకంలో వేసిన తర్వాత కొంచెం పెద్దగా ఉబ్బి పెద్దగా అయ్యాయి. చూసారు కదా, సింపుల్గా మనం కొన్ని టిప్స్ పాటించినట్లయితే చాలా టేస్టీగా చాలా స్మూత్గా గులాబ్ జామ్ తయారు చేసుకోవచ్చు. దీన్ని కట్ చేసిన తర్వాత ఒకసారి విరిపి చూద్దాము. చూడండి, చాలా స్మూత్గా చాలా స్పాంజీగా చాలా జ్యూసీగా ఇంకా లోపల అసలు మనకి ఉండలు అనేది లేకుండా చక్కగా వచ్చాయి. ఇలా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీగడ వేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనకి పాకం కూడా పంచదార పాకం అసలు గట్టిపడదు. ఎన్ని రోజులైనా కూడా పాకం మనం నిమ్మకాయ వేసుకున్నాం కాబట్టి అలానే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching 5-star rating kitchen.